నమస్తే. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి జెండాలు, ఆ సామాగ్రి అంతా పార్టీకి సంబంధించి అంటే అధికార పార్టీకి సంబంధించి మనకి అర్థమవుతుంది. అయితే అవన్నీ ఏ పార్టీ కార్యాలయంలో కాదు. ఉయ్యూరు పట్టణంలో ఓ సచివాలయంలో అవి దర్శనమిచ్చాయి. నిజమే ఇదంతా. అంటే అక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లు వారు అధికార పార్టీకి పనిచేస్తున్నారా? లేక ప్రజా సమస్యల కోసం ముందుగా అంటే ప్రభుత్వం నియమించినట్లు నిజంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందనేది ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోస్ అంతా మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకా తెలుగుదేశం ఇతర పార్టీలకి ఇలాంటివి దొరికితే ఇంక మామూలుగా ఉండదుగా. వీటిని అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉయ్యూరులో ఓ సచివాలయంలో ఆ పార్టీ జెండాలు ఆ మహిళ తీసుకెళ్తుంది మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ అన్నీ అయితే అక్కడ కొంతమంది ఈ విషయం తెలుసుకొని మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏంటిది అని అక్కడ సచివాలయ అధికారులతో మాట్లాడారు. మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చిన సమాధానం పార్టీ నాయకులకు ఇవి భద్రపరుచుకోవటానికి ప్లేస్ లేక ఇక్కడ పెట్టుకున్నారు అని సమాధానం ఇచ్చారట. మరి ఇది ఎంతవరకు అంగీకారమో ఆమోదయోగ్యమో అనేది వాళ్ళకే తెలియాలి. దీని మీద మాత్రం అక్కడ సర్వత్రా విమర్శలు మాత్రం బాగా వెల్లువెత్తుతున్నాయి. ఎందుకనంటే ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ మీద ఓ రకమైనటువంటి వ్యతిరేకత రాష్ట్రంలో వచ్చింది. దాన్నే అస్త్రంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇలా వారి వారి అస్త్రాలను ఉపయోగిస్తూ వీటిని దీన్నే ఆధారంగా చేసుకుని ప్రచారం కూడా చేస్తున్నారు. అంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు, వారు చెప్పినట్లే వింటున్నారు, చేస్తున్నారు అని. తాజాగా ఈ ఉదంతం ఏదైతే ఉయ్యూరు ఇన్సిడెంట్ ఉందో అది మరింత బలం చేకూరే విధంగా ఉంది అని రాజకీయ వర్గాల్లో అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా చర్చ అనేది జరుగుతుంది బాగా. ఎందుకంటే ఇది చిన్న విషయంగా తీసుకోకూడదు. అక్కడ ఒక ప్రభుత్వ కార్యాలయం, అది ప్రభుత్వ కార్యాలయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు సాగటం ఏంటి, జరగటం ఏంటి, అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫ్లాగ్స్ కానీ, ఆ బ్యాగ్స్ కానీ, కొన్ని బుక్స్, కరపత్రాలు, పాంప్లెట్స్ ఇవన్నీ. దీని మీద మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ రకమైనటువంటి సమాధానం చెప్పడం. అంటే మొత్తానికైతే ప్రభుత్వ కార్యాలయంలో అవి పెట్టడం అయితే వాస్తవం అని ఒప్పుకున్నారు. కానీ ప్లేస్ లేక పెట్టారు. అంటే చూడండి మరి ఆ సమాధానం, అధికారులు ఇచ్చినటువంటి సమాధానాన్ని ఎంతవరకు మనం అంగీకరించాలి, ఎంతవరకు పాజిటివ్గా తీసుకోవాలనేది పక్కన పెడితే కనుక దీనివల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది కూడా మనం స్పష్టంగా చెప్పాలి. ఎందుకనంటే ఒక రకంగా అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. అలాగా కొన్ని కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా పేదలని ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం సఫలం అవుతుంది, చేస్తున్నారు. అటు ఏది చేసినా చేయకపోయినా విమర్శలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి జరిగితే ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశమే. ఎందుకంటే వారు ఇంకా ప్రతి చోట ఇలాగే జరుగుతుందా, అంటే ప్రభుత్వ కార్యాలయాల్ని దీనికోసం ప్రచార దీని కింద ఉపయోగిస్తారా, వాలంటీర్లని అసలు ఏం చేస్తున్నారు మీరు, పార్టీ జెండాలు పట్టుకోవడం ఏంటి వాలంటీర్లు, ఇవన్నీ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒక ఉయ్యూరే కాదు చాలా చోట్ల ఇలా జరుగుతున్నాయి. దీని మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి అని చెప్పి టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉయ్యూరులో తాజాగా బయటపడినాయి. ఇప్పటివరకు ఏంటంటే ఒక జస్ట్ ఎటువంటి ఆధారం లేకుండా ఆరోపణలతో సరిపోయింది. ఇప్పుడు రుజువులతో కూడినటువంటి ఆరోపణలు అంటారు. ఇది అవి కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, దీనికి బాధ్యులు ఎవరు, ఎలాంటి చర్యలు ఉంటాయనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం మరి.